తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల మీద రాజకీయ యుద్ధం నడుస్తోంది. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు అయిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తున్నారు కాషాయం పార్టీ పెద్దలు. ఓటు పెరిగింది, గెలుపు మాదేనంటూ కాంగ్రెస్ చెప్తుంటే రెఫరెండం అన్న సొంత సీఎం సీటు కూడా ఓడిపోయారంటోంది బీజేపీ. బీజేపీకి ఎక్కడా సహకరించలేదని లెక్కలతో చిట్టా బయటపెడుతూ వివరణ ఇచ్చుకుంటోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కాషాయం పార్టీ ధీటుగా ఎదుర్కొని లోక్సభ ఎన్నికల్లో 8 చోట్ల విజయాన్ని సాధించింది. 2019లో వచ్చిన 4 సీట్లకి మరో 4 అదనంగా సాధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. అటు డబుల్ డిజిట్ మీద గురిపెట్టిన అధికార పార్టీ 8 చోట్ల విజయం సాధించింది. అయితే అసెంబ్లీలో వచ్చిన ఓట్ల కంటే 1% అదనంగా వచ్చాయని, తమ పాలనకి ప్రజా మద్దతు ఉందంటూనే కాంగ్రెస్ చెప్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుని సహకరించడం వల్లే బీజేపీకి 8 సీట్లు వచ్చాయంటున్నారు రేవంత్ రెడ్డి. ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ మీద తమ మీద ఆరోపణలు చేస్తోందని కౌంటర్ ఇచ్చింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్కి తోడు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావించడంతోనే ఆ విజయం వరించిందంటున్నారు బీజేపీ నాయకులు. బీజేపీకి సహకరించిందన్న ఆరోపణల నేపథ్యంలో తమకు వచ్చిన ఓట్ల లెక్కతో సహా ట్వీట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. నిజంగా సహకరించి ఉంటే 8 చోట్ల కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అంటున్నారు ఆ పార్టీ నేతలు. మొత్తానికి తెలంగాణ బీజేపీ కాంగ్రెస్లు సమ్ముజ్జీలుగా నిలబడితే పరిస్థితి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా మారుతుందనేటువంటి స్ట్రాంగ్ నెంబర్లో ఉన్నారు. ఒక్కో మనిషికి ఒక్కో పార్టీకి లక్కీ నెంబర్ అంటూ ఉంటుంది. నెంబర్ అవసరం వచ్చినప్పుడల్లా లక్కీ నెంబర్ని ఎంచుకుంటారు. కొన్నిసార్లు ఎంచుకోకపోయినా ఒక నెంబర్ లక్కీ నెంబర్గా మారుతుంది. యాదృచ్ఛికంగా జరిగినా అది నిజంగా ఆ పార్టీకి లక్కీ నెంబర్ ఏమో అనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఏపీ, తెలంగాణలో బీజేపీ లక్కీ నెంబర్ 8 ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలైనా ప్రస్తుతం ఏపీ శాసనసభ, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించినటువంటి సీట్ల సంఖ్య 8. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ లోక్సభలో 17 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ 8 చోట్ల గెలిచింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే 8 చోట్ల విజయం సాధించింది. దీంట్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లక్కీ నెంబర్ 8 అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.